అది రూపాంతర కొండ అయినా గెత్సెమనే తోట అయినా మనం చేసేది నిద్రపోవటమే. కానీ ఆ మాటల వెనకాల వ్యంగ్యం నీకు కనపడవచ్చు, వేదన నాకు ఎంత ఉందో నీకు తెలుసో తెలీదు. మరి రాత్రి రాజమండ్రిలో ట్రైనింగ్ క్రితం 4 భక్తులు వచ్చారు. వాళ్ళు మలగుల్లాలు పడిపోతున్నారు. 2 అయిపోయింది కదన్నా, 6ంటికి ఎట్ట దిగుతావన్నా, 6ంటికి ఎట్ట దిగుతావన్నా, నీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ ఉంటుంది, నేను ఫోన్ చేయాలి, ఎట్టా నిద్రపోతే ఎట్టానా, నిద్రపోతే ఎట్టానా. నిద్ర ఎట్టబట్టాలని నేను చూస్తుంటే పక్కన యేసు ప్రభు చెమట రక్తమయ్యేలాగే ఏడుస్తున్నాడు. నా ప్రాణము నాలో మరణముగునంతగా దుఃఖపడుతుందని పిచ్చోడైపోయి కక్కుతూ రక్తం ఏడుస్తుంటే మిగతా వాళ్ళకి వీళ్ళు బెటర్ ముగ్గురిని బట్టి వెళ్తే ముగ్గురు నిద్రపోతున్నాడు. సార్ ఏం చెప్పాలి మరి? అందుకే 2007లో కవిత రాసి అందులో రాశానన్నమాట. అది రూపాంతర కొండ అయినా గెత్సెమనే తోట అయినా మనం చేసేది నిద్రపోవటమే. కానీ ఆ మాటల వెనకాల వ్యంగ్యం నీకు కనపడవచ్చు, వేదన నాకు ఎంత ఉందో నీకు తెలుసో తెలీదు. మరి రూపాంతర కొండ తెచ్చి అక్కడ నిద్రపోవటం, గెత్సెమని తీసుకెళ్తే అక్కడ నిద్రపోవటమే. ఆ నిద్ర ఒక్కటి జయిస్తే ప్రపంచాన్ని ఎప్పుడో జయించేద్దాం మనం. ఈ కొత్త బ్యాచ్ యువతరం కోసం చెప్తున్నాను. నేను 27 సంవత్సరాలుగా నేను సేవలో ఉన్నాను. రోజు ప్రయాణాలే. అన్నగారు ప్రార్థన చేసినప్పుడు అన్నగారు చెప్పినట్టు ఎప్పుడు ఏదో ప్రయాణమే. ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక్క ప్రయాణంలో కూడా అలారం పెట్టుకోలేదు నేను. 27 yearsలో 2ంటికి ట్రైన్లు ఎక్కాను, 3ంటికి ఎక్కాను, 4ంటికి ఎక్కాను, 5ంటికి ఎక్కాను, అర్ధరాత్రులు ఎక్కాను, దిగాను. ఒక్కసారి కూడా అలారం పెట్టుకోలేదు ఇంతవరకు. ఒక్కసారి కూడా నిద్రపోయి స్టేషన్ దాంట్లో నేను లేటుకు వచ్చి ట్రైన్ మిస్ అవ్వాల. రాత్రి రాజమండ్రిలో ట్రైనింగ్ క్రితం 4 భక్తులు వచ్చారు. వాళ్ళు మలగుల్లాలు పడిపోతున్నారు. 2 అయిపోయింది కదన్నా, 6ంటికి ఎట్ట దిగుతావన్నా, 6ంటికి ఎట్ట దిగుతావన్నా, నీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ ఉంటుంది, నేను ఫోన్ చేయాలి, ఎట్టా నిద్రపోతే ఎట్టానా, నిద్రపోతే ఎట్టానా. నిద్ర ఎట్టబట్టాలని నేను చూస్తుంటే నిద్రపోతే ఎట్టంటే ఒక్కసారి కూడా స్టేషన్ దాటలేదు, ఒక్క ట్రైన్ మిస్ అవ్వలేదు నాకు. ఒక్క రోజు కూడా 27 సంవత్సరాలు ఒక్కసారి కూడా అలారం పెట్టుకోలేదు. ఇప్పటి ఫోన్లు నాకు ఉన్నాయి, అందులో పోయి నొక్కేసుకోవడం వచ్చు మాకును. బాగా లేసి ఒక రోజు నీరసించారే, ఈ పొద్దున్న లెగుతాను లేవను, 4ంటికి లేపనరా అని పిల్లగాళ్ళు చెప్తే నవ్వుకుంటారు ముసుముచ్చులు. అంటే అంటాడు. ఎందుకన్నా మంచిదని ఒక మాట లేకనే డౌట్ ఏం కాదు. కానీ ఏమో ఆరోగ్యం ఎప్పుడు ఒక రకంగా ఉండకపోవచ్చు, పల్లకిలో అవ్వచ్చు. రే పొద్దున్న 4ంటికి లేకుండా ఎవరు వెళ్ళాలి అని చెప్పి అంటాను. అంటే వాళ్ళు ముసిముసిన నవ్వుకుంటా ఉంటారు. నిజమే రా, నీరసంగా ఉందరా నాకంటే. సరే అయ్యా అంటారు. కానీ వాళ్ళ విశ్వాసమే గెలుస్తుంది. అది వెళ్ళి గుమ్మం దగ్గరికి వచ్చి ఎరా అంట, అయ్యి లేచే ఉన్నావా, నాకు డౌటే. నీ అనుమానమే గెలిచిందిరా. నా దగ్గర ఉండే పిల్లల్ని అడగండి, నేను నిద్రపోయాను అనుకుంటే మోసం, మెలుకోకున్నాను అనుకుంటే మోసం. మరి ఏది కరెక్ట్? అటు జాగ్రత్త ఉండటమే కరెక్ట్. అయ్యే పడుకున్నాడు కదా అన్నాడు, ఇంకో పొత్తుకుని ఇస్తే పోయాడే. అయ్యి మెలుకున్నాడని నాన్న సోది చెప్తే పోయింది. అది ప్రపంచాలను జయిద్దాంలే. కానీ ఫస్ట్ సింపుల్ తిండి, నిద్ర, రోజు మన చేతికి వచ్చే డబ్బు, సింపుల్ ఈ 3 జయించు. అప్పుడు ప్రపంచాన్ని కొట్టుకొచ్చారు. కానీ నువ్వు నిద్ర జయించాలంటే తిండి జయించాలి. కడుపుండి తిని మెలుగు ఉండాలంటే ఎలా ఉంటావు? మొదట తక్కువ తింటేనే కొంచెం నిద్ర ఆగుద్ది. హోల్లేట్ పేరు చేయాలనుకున్న సంపడు ఫుల్ బిర్యానీ తినేసి కూర్చుంటే అటు యాడ్ చేస్తాడు. పక్కన మనిషి ఒకటి మింగేసేలాగా అది పక్కన కూర్చొని ఒకటి అలాగా ప్రార్థన చేస్తుంటే చిరాకు వచ్చేదండి. రాత్రి అంతా ప్రార్థన చేద్దాం, మనం మోకరించాడు, మన పక్కన కూర్చొని ఎంత కోపంతో మీరు ఆలోచించండి. ఒకసారి చెప్తాను, బ్రదర్ రే ముఖం కడుకో, నిద్ర పక్కలే 3 సార్లు 4 సార్లు ఏం చేస్తాం, ప్యాట్ ఒక్కడ పీకిద్దా
ఇక మళ్ళీ ముఖం కడుక్కోక్కర్లేదు, తెల్లవారులు మెలుగుంటాడు. ఈ కార్యం జరగకూడదని నేను కోరుకుంటా, కానీ